ఏంటే పొద్దున్నే ఆ రకంగా రెడీ అయ్యావు? అదేంటి చెప్పాను కదా మా గోదావరి నవీన్ రాజు గారు పెళ్లి సెట్ అయింది, అందుకని ఊరందరికీ భోజనాలు పెడుతున్నారని. మన రాత్రికి బయలుదేరాలి, అందుకని నేను ఎలా ఉంటుందా అని రెడీ అయ్యి చూస్తున్నాను. అదే గాని ఇప్పుడు నుంచి రెడీ అయ్యి కూర్చుంటే ఇంట్లో వంట మరి ఏంటి వంటను ఏదో గోలెట్టేస్తున్నావు ఎప్పుడు చూసినానే. నవీన్ గారు పెళ్లి కదా, పెళ్లి సందర్భంగా ఇంక అందరూ ఇలా అక్కడ తింటమే, ఇంకందరికీ ఫాస్టింగే, వంటలో గట్ట ఏం వండను ఇంట్లోనే వాళ్ళంతానే. నేనైతే మేనేజ్ చేస్తా, ఎలా అలా నువ్వే విటమిన్ లోపం వెళ్ళేటప్పుడు పోతావేమో. నేనేం పోను, రాజుగారు భోజనం తినకుండా నేను ఎందుకు పోతాను? అసలు నీకు ఏం తెలుసు, రాజుగారి భోజనాలు అంటే బంగారం పేట్లో స్వీట్లతో బిర్యానీలు తలుచుకుంటే అదిరిపోతుంది తెలుసా. నేనేం పోను తినకుండానే. ఏంటి అంత బాగుంటాయా? నీకు తెలదా, ఒకసారి చూడు. ఇది రాజుగారి పెళ్లి, గెస్ట్లందరికి గోల్డ్ ప్లేట్సే పెట్టండి. ఎంత పని చేశారా? కాజు కత్తుల మీద సిల్వర్ ఫాయిల్ ఉందేంట్రా? ఏంటండి వీళ్ళు? చెప్పండి. రేటు గోల్డ్ స్వీటు గోల్డ్ అంటున్నారు. ఇదేమన్నా మలబార్ గోల్డ్ వాళ్ళ పిల్ల? ఏమండి, ఇది మా రాజుగారి పెళ్ళండి, ఆయన హార్టే గోల్డ్. భలే ఉన్నాయి కదా భోజనాలు చూస్తానికే. అదే గాని నువ్వేంటి జ్యువెలరీ అడిగి రెడీ అయ్యావు కదా మా ఇద్దరు సంత. ఇంకా నాకు అది ఒకటే తక్కువ. నవీన్ రాజు గారు పెళ్లి అవుతుంది కదా, వాళ్ళ వైఫ్ మీనాక్షి గారిని వీళ్ళిద్దరూ కలిసి జ్యువెలరీ యాడ్లతో కూడా వాళ్ళే చేస్తున్నారు. మనకి ఎక్కడ ఇస్తున్నారు? ఇంకా మనం వెళ్ళి ఊరికే తినొస్తే చాలు. ఏంటి వాళ్ళు యాడ్లు కూడా చేస్తున్నారా? మరి ఆయనకి తెలదా, చూడండి సారి. నమస్కారం, నేను వేసుకున్న ఈ జ్యువెలరీ 24 క్యారెట్ బంగారం, 0% వేస్టేజ్ అండ్ క్వాలిటీ. ఇది జ్యువెలరీ యాడ్ కాదు, మన సినిమా గురించి మాట్లాడు. నీకు దండం పెడతాను ప్లీజ్. నేను హీరోయిన్ ని, బంగారం చూస్తే జ్యువెలరీ యాడ్ మోడ్ లోకి వెళ్ళిపోతాను. పొద్దున్నే ఒక జ్యువెలరీ స్టోర్ ఓపెన్ చేసి వచ్చాను. ఆపేసేయ్, అర్థమైంది. ఓ పని చేయరా. అనగనగా ఒక రాజు మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. మీరు మీ ఫ్యామిలీస్ తో రండి, పండక్కి హాయిగా నవ్వుకుందాం. సీ ఆల్ ఇన్ థియేటర్స్. విన్నారుగా? చూసావా ఎంత బాగా చేశారో జ్యువెలరీ యాడ్. ఏమో టైం కలిసి వచ్చి నేను కూడా వాళ్ళతో జ్యువెలరీ యాడ్ తీసేస్తానేమో. సర్లే, ప్రస్తుతానికి వెళ్ళి భోజనాలు తినడానికి వెళ్దాము. మీరు కూడా నండి, అందరూనే. మా రాజుగారు పెళ్ళేది అనుకోకండి, సంక్రాంతికి 14th వచ్చేస్తున్నారు 2026. అందరూ కలుద్దామని పెళ్ళిలోనే.